హైదరాబాద్ కు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న 3 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, మాన్సూన్ టీమ్స్ తో పాటు ట్రాఫిక్ పోలీసుల్ని అలర్ట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలన్నారు. భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో చెట్లు, శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండొద్దని సూచించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. కల్పన మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. కల్పన, రానున్న 3 గంటలకి సంబంధించి ఐఎండీ వర్ష హెచ్చరిక చేసింది. హైదరాబాద్ కి సంబంధించి ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, ఎప్పుడైనా సరే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇటు ఐఎండీ ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రతి 3 గంటలకు ఒకసారి ఒక బులెటిన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా ప్రజెంట్ హైదరాబాద్ కి భారీ నుంచి వర్ష సూచన ఉండడంతో కూడా ఒక ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. అందులో చూసుకున్నట్టయితే హైదరాబాద్ కి వచ్చే 3 గంటల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 10 గంటల వరకు, అంటే రానున్న 3 గంటల వరకు కూడా మనకు భారీ వర్షాలు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు అనేది జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇప్పటికే భారీ వర్ష నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలతో పాటు హైదరాబాద్ లో వర్షం పడితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడుతుండడంతో ట్రాఫిక్ సంబంధించిన పోలీస్ వాళ్ళకు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. వచ్చే 3 గంటల పాటు భారీ వర్షం, దాంతో పాటు ఈదురుగాలు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ ముందుగానే సూచించింది. సో అవసరం ఉంటేనే బయటికి రావాలని కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజెంట్ కిమ్లో నింబస్ మేఘాలు అయితే దట్టంగా కానుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒక ప్రాంతం అని కాదు, దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోనైతే మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేడ్చల్ జిల్లా సైడ్ చూసుకున్నట్టయితే నాగారం, దమ్మాయిగూడ అటు సైడ్ కూడా మనకు భారీ వర్షం నమోదవుతా ఉంది. పటాన్ చెరువు, రామచంద్రపురం, అమీన్పూర, దాంతో పాటు గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో కూడా మనకు భారీ వర్షం నమోదవుతా ఉంది. అల్వాల్, షామిపేట, జవహర్ నగర్ నుంచి అటు సైడ్ చూసుకున్నట్టయితే ఒక మోస్తారు వర్షం అయితే నమోదవుతా ఉంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట చూసుకున్నట్టయితే ఒక జోరు వర్షం అయితే మనకు ప్రజెంట్ కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే వర్షం, ఇదే వెదర్ అయితే కంటిన్యూగా మనకు 3 గంటల పాటు ఉండే అవకాశం ఉంది. కుత్బుల్లాపూర్, జిడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి, గంటెమైసమ్మ సైడ్ కూడా చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడిప్పుడే తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు అక్కడక్కడ మనకు భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే చాలు చాలా వరకు నగరవాసులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి. మరి అట్లాంటిది కంటిన్యూగా 3 అవర్స్ పాటు కూడా మనకు వర్షపాతంకి సంబంధించి ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి జీహెచ్ఎంసీ, మాన్సూన్ బృందాలు, డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 144 మనకు వాటర్ లాగింగ్ ప్లేసెస్, అంటే ఎక్కడైతే వాటర్ ఆగిపోతూ ఉంటాయో అవన్నీ గుర్తించిన ప్రాంతాలు దాదాపు 144 ప్లేసెస్ ఉన్నాయి. సో ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏర్పడుతూ ఉంటాయో అవన్నీ ప్లేసెస్ క్లియర్ చేయడానికి ఇప్పటికి జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలు అయితే అప్రమత్తమయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 10-15 నిమిషాల అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఒక జోరు వర్షం, భారీ వర్షం అక్కడక్కడనైతే నమోదవుతా ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ జిల్లాలకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు గంటన్నర పాటు అయితే ఒక కుండపోత వర్షపాతం కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం ఇటు చూసాము. దాదాపు 11-10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే సిచ్యువేషన్, అంటే గంటన్నర పాటు కుండపోత వర్షపాతం దంచికొట్టింది. అదే విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 3 గంటల్లో మనకైతే భారీ వర్షం, అక్కడక్కడ కుండపోత వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. భారీ ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ చెట్ల కింద, దాంతో పాటు పురాతన భవనాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఉండొద్దని మరీ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతా ఉంది.